ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుగారితో మాట్లాడదామని వస్తే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ఉంటున్నారు. ఏంటి చెల్లి ఇలా వచ్చావు? అదేంటక్క ఉన్నట్టుండి ఊడిపడినట్టు అడుగుతున్నావు? అలాని కాదు నాయనమ్మా, మళ్ళీ లంగా ఓణిలో వచ్చావంట అని. నైని అని బాబుగారు పిలిస్తే తనకు ఆ పేరు ఇష్టమని అనుకున్నాను. మీరు కూడా అలాగే పిలుస్తున్నారేంటి బాబాయ్? అంటే ఇప్పుడు నువ్వు త్రినేత్రిరా? నేను పోతాను మమ్మీ, నేను పోతాను, నేను వెళ్ళిపోతాను. ఏమైంది బావగారు? ఈ కన్ఫ్యూజన్ తట్టుకునే శక్తి నాకు లేదు. అరే సాయంత్రం బానే ఉంటుంది, ఇంకో పూటకి నేను కాదు అన్నట్టుగా పేరు మార్చి చెప్తుంది. అయ్యో, పెద్ద మరదల తలకి దెబ్బ తగలడమేమో గాని నాకు మతిపోయేలా ఉంది. ఎవరికి దెబ్బ తగిలింది? నీకే అక్క. 1 మినిట్. మమ్మీ, నాకెప్పుడు దెబ్బ తగిలింది? అలడో మళ్ళీ మ్యాటర్ మొదటికొచ్చింది. ఎలా డీల్ చేస్తారో చేయండి. నైని, చెప్పండి బాబుగారు. విషయాలు పిలిస్తేనేమో చెప్పండి బాబుగారు అని బదులిస్తావు. మేం ఎవరమైనా పిలిస్తే పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తామేంటి పెద్ద మరదలా? మీరు అస్తమాను నన్ను మరదలా అని పిలవకండి. నేనైతే మిమ్మల్ని బావగారు అని పిలవలేను. ఎంత బాబుగారికి అన్నయ్య అయితే మాత్రం నాకలా పిలవబుద్ధి అవ్వాలి కదా. చెల్లి, ఇందాకైతే బాబాయ్ గారిని బాబాయ్ అన్నావు, ఇప్పుడు మా ఆయన విషయంలో వరుసలు కలపను అని అంటున్నావెందుకు? నేను చెప్తానుండండి. ఏం చేస్తున్నావమ్మా? ఇవి మంచినీళ్ళు, ఇది మందు. మందా? అవ్వా, అక్కకి కూడా అలవాటైందా? చిచి, మందులు, టాబ్లెట్స్ పావనమూర్తి. ఐసి నీకేం రోగం వచ్చిందత్తయ్యా? నేను బానే ఉన్నాను, ఏ రోగము లేదు. నీ ముద్దల చెల్లికి చిన్న పరీక్ష పెడుతున్నానంతే. నైని, సారీ, త్రినేత్రి, తీసుకో. ఏం చేయాలి? ఏం చేస్తావు? నువ్వు వేసుకోవాల్సిన మందుల్ని మన ఫ్యామిలీ డాక్టర్ రాసిస్తే విక్రాంత్ తీసుకొచ్చాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే నువ్వు ఇంటికొచ్చేశావు. డాక్టర్ రాసిచ్చిన మందులు కొన్ని రోజులైనా వాడాలి కదా, వేసుకో. పిచ్చి నాకా మీకా? అనవసరంగా మందులేసుకుంటే లేనిపోని జబ్బులన్నీ వస్తాయి. చిచి. అదేం నైని అలా విసిరేసావు? ఈవిడ చెప్పినంత మాత్రాన ఎందుకు వేసుకోవాలి బాబుగారు? ఊరికే మందులు వాడడం ఆరోగ్యానికి మంచిది కానే కాదు. అర్థమైందా? ఏమని అర్థం చేసుకోమంటారు? తన తలకు గాయమై తీవ్ర రక్తస్రావమై ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏ పూట మిస్ చేయకుండా వాడమన్న మందుల్ని పక్కకు విసిరేసిందంటే తనకు మతి భ్రమించి ఉండాలి, లేదా తలకు గాయమే అవ్వకుండా ఉండాలి. నాకైతే రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది. షటప్ విక్రాంత్, తను చెల్లి కాదు అంటున్నావా నువ్వు? వదినైతే ఇలా బిహేవ్ చేయదు కదా. మందులు కూడా వేసుకోకపోతే ఎలానైంది?
మీరేంటి బాబుగారు వాళ్ళ మాటలు విని నన్ను బలవంతంగా మందులు వేసుకోమంటున్నారు? అలా ఏది పడితే అది వాడకూడదు తెలుసా? వాడాల్సిన మందులు తలకు కాదు, మెదడుకి. అంటే ఏంటి? అర్థం కాలేదా త్రినేత్రక్క? నీకు యాక్సిడెంట్ అయి చిన్న మెదడు చితికి పెద్ద మెదడుకి అతుకుపడి నీకు పిచ్చి పట్టింది అంటున్నాను. సులమా చెల్లి, ఒక్క నిమిషం బాబుగారు. మీరున్నారని నేను ఇక్కడ ఉంటే ఎవరు పడితే వాళ్ళు నాకు పిచ్చి అంటుంటే ఇలా గట్టిగా ఇచ్చే తీరుతాను. నేనేమనలేదు పెద్ద మరదలా. హలో, నేను మిమ్మల్ని బావా అని అంటేనే తమరు మరదలా అని పిలవండి, అంతే తప్ప అమ్మ కాకపోయినా ఇంటి ముందుకొచ్చి అడుక్కునే ముష్టోడు అమ్మా అని అరిచినట్టు మరదలా అని తమాషాలు చేశారో బత్తాయి పండుని పిసుకున్నట్టు పిసికేస్తాను. ఆ, ఏం పిసుకుతావో తెలుసుకోవచ్చా? పీకే ఖబర్దార్. చేయకొడుకుని రండి. అబ్బా ఈ రుచి నీకేం తెలుసే? అబ్బా మీరు కాస్త నోరు మూసుకుంటారా? స్వామి, భోజనం చేయకుండా లేచి నా మనవరాలి ఫోటో దగ్గరికి ఎందుకొచ్చారు స్వామి? ఫోటోకి దండ ఎవరు వేశారు? చస్తే వేమా ఏంటి? చనిపోయిందని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? మేమేగా. కూడా వెళ్ళింది. త్రినేత్రి అడవి పూల కోసం వెళ్ళగానే పులిబారిన పడిందని మేము తిరిగొచ్చి అత్తయ్యకి చెప్పాం. రాత్రైనా తిరిగి రాకపోయేసరికి ఆత్మశాంతి కోసం ఇలా చేయాల్సింది చేశాం. ఈ దీపాన్ని బయట తులసి కోట దగ్గర పెట్టు తల్లి. దండ తీసి బొట్టు కూడా లేకుండా చేశారేంటి స్వామి? అమ్మా, పిచ్చి స్వామిలా ఉన్నాడే. పిచ్చి నీకు. దేహం కాలడం మీరు చూశారా? లేదు. ప్రాణం విడిచిన దేహాన్ని పోర్చడం మీరు చూశారా? లేదు స్వామి. త్రినేత్రి దేహం నీళ్లు పోసిన మొక్కవలే పచ్చగా ఉన్నప్పుడు బొట్టు పెట్టి ఫోటోకి దండ ఎలా వేస్తారు? అంటే చనిపోలేదా? మీరు చేసిన పిచ్చి పనికి నా ఆకలి చచ్చిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.